జనరల్గా మీరు మిరప చేలు పక్కనే పత్తి చేను వేశారు కదండి. ఈ పత్తి చేను పక్కన మిరప చేను ఉన్నప్పుడు కొద్దిగా డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో నల్లి అనేది ఏదైతే ఉందో దాని నుంచి దీనికి కనెక్ట్ అవుతుంది, మిరప చేను పాడైపోతుంది అంటారు కదా. ఇప్పుడు మన చేలు ఎలా ఉందండి? మన చేలో అలాంటి ఇబ్బంది ఏం లేదు సార్. మేము దీనికి ఇంతకు పూర్వం దీంట్లో భూవైద్యం వాడిన తర్వాత అసలు పత్తి చేను పక్కన ఉన్నా కానీ దాని మీద ఉన్నటువంటి ప్రభావం దీని మీద పడిద్దా పడదా అని, అంటే నల్లి దోమ అటాకింగ్. ఓకే, ఇంతకు పూర్వం ఏం చేసేవాళ్ళం అంటే దీనికి ఎక్స్ట్రా పెస్టిసైడ్స్ కొడుతుండేవాళ్ళం, పురుగు మందులు ఎక్కువ కొట్టేవాళ్ళం. అటు పక్క కొట్టింది కనుక ఇక్కడ ఇంకా ఎక్కువ కొట్టేవాళ్ళు, వన్సేగా కొట్టేవాళ్ళం అనమాట. రాకుండా ఇటు దీనికి కొట్టేవాళ్ళం, దీనికి కొట్టేవాళ్ళం, దీని నుంచి ఇంటరాక్ట్ కాకుండా. అదే కానీ మేము అసలు భూవైద్యం ఎంతవరకు ఆపిద్ది ఓకే అని ఒక డెమోగా దీన్ని పెట్టి చూసినప్పుడు పత్తి చేను అమ్మట ఉన్నటువంటి మిరప చేనుకు కూడా ఏం లేదు, ఎఫెక్ట్ ఏం లేదు. ఇప్పుడు ఇటు పక్క ఉన్న చెట్లు కూడా మంచి క్వాలిటీగా మనకి ఇదిగోండి చివరి సాల్, ఇది మన పత్తి చేనుకి చివరి సాల్, ఇది పత్తి చేను పక్కనే చివరి సాల్. అయినా కానీ చెట్టు ఎంత క్వాలిటీగా మనకు కనబడుతుందో రైతు చెప్పిన మాటలతో మనం చూస్తున్నాం. ప్లస్ ఇప్పుడు అదే చేలో మొక్కను చుట్టడం జరిగింది. ఇంకోటి, ఈ భూ వైద్యం వాడడం వల్ల మీకు మిగతా ఎరువులు వాడటం అంటే లైక్ ఫర్టిలైజర్స్ వాడటం ఏమైనా తగ్గిందా సార్? చాలా తగ్గించాం సార్. ఎంత తగ్గి ఉండొచ్చు సుమారు? మీకు ఒక ఎకరానికి ఇప్పుడు 12 కట్టలు అట్లా వేసారు సాటి రైతులు. ఒక్కొక్క రైతు ఎకరానికి మినిమం ఇప్పుడు 12 కట్టలు అప్లై చేశారు. నేను 5 కట్టలు వేసి, మీరు 5 కట్టలతో ఆపారు? 5 కట్టలు. ఓకే, 5 కట్టలు వేసినా కానీ ఆ 12 కట్టలు ఈక్వల్ కనబడుతుంది మీకు చేను. ఈక్వల్ ఉంది, గ్రోతింగ్ ఉంది, కలర్ ఉంది. యాక్చువల్లీ నేను 5 కట్టలు వేసాను. 5 వేసారు. 5 ఏమి వేసా కూడా చెప్పగలం. 20 వేసాం. అదే యూరియా 2 times 1 బ్యాగ్ తీసుకుని 2 times వేసారు. తర్వాత 24 ఒక కట్ట వేసాం. ఓకే, ఏదో అడప మళ్ళీ 28 ఒక కట్ట వేసాం, అంతే. మొత్తం 5 కట్టలే. 5 కట్టలతో సరిపెట్టారు మీరు ఇప్పటి వరకు? మేము దుక్కిలో భూవైద్యం చేసాం 25 kgs. ఓకే, ఏరే రైతులు 3 నుంచి 4 కట్టలు దుక్కులు వేసారు. కానీ మీరు ఓన్లీ భూవైద్యం 25 kgs వేసారు. డెమోగా అసలు భూవైద్యం దాని దమ్మేంటో చూడాలని వేసారు. క్రాప్ ప్యాడీలో చూసాం కాబట్టి మిర్చిలో చూడాలని వేసాం. అదే ప్యాడీలో మీకు అక్కడ రిజల్ట్ బ్రహ్మాండంగా కనిపిస్తుంది కాబట్టి డేర్ చేసి ఇక్కడ వేసారు. 5 బస్తాలు ఇంక్రీజ్డ్ పెరిగింది ప్యాడీలో. అందరూ 25 నుంచి 30. ఓకే, నేను 35 ఒక ఎకరా కరెక్ట్గా వేసాను. 5 బ్యాగ్స్ పెరిగింది. 35 బ్యాగ్స్ ఎక్స్ట్రా వచ్చాయి మనకి ఓవరాల్ గా. 30కి 5 బ్యాగ్స్ ఎక్స్ట్రా వచ్చాయి. ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ మిరపచేలో ఈ భూ వైద్యం వాడిన పొలమే కాబట్టి దీంట్లో మీకు ప్రెసెంట్ పురుగు కానీ దోమ కానీ నల్లి కానీ ప్రభావితం ఎలా ఉంది? లేదు సార్, పురుగు దోమ అయితే ఏం లేదు. రెగ్యులర్గా ఫర్టిలైజర్ సప్లై చేసిన పొలాలు అయితే మనకి పురుగు దోమ ఎక్కువ కనబడుతుంది. మనకి ఇప్పటికి ఎన్ని రోజులు అయింది సుమారు మీరు పురుగు మందు కొట్టి? 12 రోజులు అయింది సార్. 12 రోజులు అయింది పురుగు మందు కొట్టి. ఒక మందు కొట్టాం. ఆ మందు ట్రిప్స్కి పురుగుకి అన్నిటికీ పనిచేసే ముందు. ఓకే, 12 రోజులు అయింది. 12 రోజులు అయినా కానీ ఇంతవరకు మీకు ఇందులో లాస్ట్ ఇయర్ 4 days కొడతారు. 4 days. ఓకే, వారంలో 2 times. ఇది 2 వారాలు అయింది. ఇప్పుడు దీనికి కూడా 2 వారాలు అయింది. భయపడుతున్నాం వచ్చిద్దా ఏమని, కానీ రావట్లేదు. కానీ కనబడట్లా, బాగానే ఉంది, మంచి క్వాలిటీ కాయలు ఉన్నాయి. చూశారు కదా మీరు? అదే చూసారు. జనరల్గా ఈ టైంలో ఏంటంటే మనకి మిరప చేలలో బూడిద తెగులని లేకుంటే నల్లి అని ఇట్లాంటి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కదా. ఇప్పుడు మన చేలో ఎలా ఉందంటారు మీకు ఆ లక్షణాలు? బూడిద తెగులైతే ఇప్పుడైతే ఏం లేదు మీకు? లేదు. ఓకే, నల్లి ఇది లేదు, ఏం లేదు ఇప్పుడు వరకు. నల్లి లేదు, బూడిద తెగులు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ భూ వైద్యంలో మనకి అన్ని పోషకాలు ఉండడం వల్ల తెగుళ్ళు రాకుండా కంట్రోల్ చేస్తుంది అన్నారు. అది మీకు ఎంతవరకు కనిపించింది అంటారు? దీంట్లో చాలా బాగా కంట్రోల్ చేసింది. ఇంకొక మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అధిక వర్షాలకి మిరప చెట్లు చనిపోతాయి. అవును, ఉరకెత్తుతున్నాయి. మొన్న పడ్డ వర్షాలకి మనకి బాగా నీరు నిలబడి ఉరకెత్తుతుంది. మన చేలో అట్లాంటి లక్షణాలు ఏమైనా కనబడే? చనిపోలేదు, అసలు ఏం లేదు. ఎంత వర్షం పడ్డా కానీ మన దాంట్లో ఏం జరగదు. ఆశ్చర్యకరమైన విషయం. ఓకే, ఈ సంవత్సరం హెవీ రైన్స్ కి డేస్ కురుస్తూనే ఉంది. 15 days. ఇదే మిరప తోటలో వేసిన కానీ 15 days వర్షం పడింది. ఓకే, చనిపోద్ది అనుకున్నాం. భూవై చేసి ఉంది కానీ చనిపోలే. ఎందుకంటే మనకి ఈ భూ వైద్యంలోనే విల్ట్ ప్రాబ్లం అంటే వేరుకులకు సంబంధించి మనకి వర్షానికి నీళ్ళు నిలబడ్డప్పుడు డ్యామేజ్ అయ్యే తత్వాన్ని కంట్రోల్ చేసే మందు కూడా మనకి ఇందులో కలిసి ఉంది. లాస్ట్ ఇయర్ ఇక్కడ 3 acres వేసాం మిర్చి. ఓకే, విల్ట్ ప్రాబ్లంతో అక్కడ ఒక చెట్టు ఈ టయానికి డ్యామేజ్ అయింది. ఏది పోతాకాత వచ్చే టయానికి విల్ట్ ప్రాబ్లంతో చనిపోతున్నాయి. పోయిన సంవత్సరం. ఓకే, అక్కడొకటి చనిపోయేటటువంటి విల్ట్ ఒక పక్క నుంచి స్టార్ట్ అయ్యి సగం తోట చనిపోయింది. మొత్తం
విల్ట్ ప్రాబ్లం ఒక్క చెట్టు కూడా ఎక్కడ అంతే కింద కింద కనెక్ట్ అయ్యి పోతా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం మీకు ఆ లక్షణాలు ఏం కనపడలేదు కదా? లేదు. ఎంత వర్షం పడి మనకు చేలో నీళ్ళు నిలబడ్డా కానీ ఇంతవరకు డ్యామేజ్ అనేది కనపడలేదు. కంటిన్యూ వరదలు పోయినాయి, కంటిన్యూ వరదలు వచ్చినా కానీ ఏం కాదు. ఓకే సార్, ఈ రోజు డేట్ వచ్చేసి మనకి 1వ తారీఖు డిసెంబరు 2025. ఇప్పుడు మనం తీసుకున్న వీడియో ఇది. మనకి రైతు గారు వచ్చేసి ఆయన పేరు హరిబాబు గారు. మన గ్రామం పేరు ఏంటండి? మొండుకుంట గ్రామం, పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా. ఓకే, ఇది రైతు తన సొంతంగా వాడిన తర్వాత తన అనుభవం మనతో షేర్ చేసుకుంటున్నారు. ఓవరాల్గా ఏంటంటే ఇది ప్రోడక్ట్లో ఉన్న రిజల్ట్ అనమాట. ఓకే, మీ నెంబర్ సార్? 99590253 99590253. ఇది మన హరిబాబు గారి నెంబరు. ఏమన్నా డౌట్లు ఉన్నా ఏదున్నా కానీ ఈ నెంబర్కి కాల్ చేసి హరిబాబు గారితో మాట్లాడచ్చు.